ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రా ఆనంద్. నమస్కారం అమ్మా. నాకు ముందే చెప్పాలి కదా రాజు. సూర్య పెళ్లి అనగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. చాలా భయపడిపోయాను. నువ్వేం భయపడకమ్మా, అంతా మేము చూసుకుంటాం. అమ్మగారు, మీకు చెప్పడం మర్చిపోయాను. ఆనంద్ ఎవరో కాదమ్మగారు, మన రాఘవ్ కొడుకు. మా నాన్నని క్షమించండి అమ్మగారు. ఏ లే బాబు లే. మా నాన్న వల్ల మీకు జరిగిన అన్యాయం గురించి విన్నప్పుడు నాకు చాలా బాధేసిందమ్మా. మా నాన్న నిజంగానే తప్పు చేశాడు. ఇందులో మీ నాన్న చేసిన తప్పే ఉంది ఆనంద్. విజయాంబిక మీ నాన్నని నన్ను అలా ఇరికించింది. మీ నాన్నని ఏ ప్రలోభాలకి గురి చేసిందో ఏమో తెలియదు కానీ మీ నాన్న కూడా వాళ్ళు చెప్పినట్టే చేశారు. అలా చేయడం కూడా తప్పే కదా అమ్మగారు. ఆయన చేసిన తప్పు వల్ల మేము శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం అమ్మగారు. మా నాన్న కూడా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. ఏ తప్పు చేయని మీరు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. దీనంతటికి మూల కారణమైన విజయాంబిక మాత్రం ఎలాంటి శిక్ష అనుభవించకుండా హ్యాపీగా ఉందమ్మా. మా నాన్న చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం రాజు అమ్మాయి గారి వల్ల నాకొచ్చింది అమ్మగారు. అందుకే నా వంతు సాయం నేను చెయ్యాలని ఈ నాటకంలో భాగం అయ్యాను. రాజుకి రుక్మిణికి పెళ్లి చేయాలన్న ప్రయత్నం బెడిసి కొట్టేసరికి ఏం చేయాలో తెలియక ఆ అబ్బాయితో సరిగ్గా నేను మాట్లాడలేదు. ఆ అబ్బాయి ఫీల్ అయ్యి మళ్ళీ ఆ కోపాన్ని రుక్మిణి మీద చూపిస్తాడేమో. నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదంటే నేను వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడడం మంచిది. మీరు చేస్తున్న ప్రయత్నం బాగుంది, కానీ సూర్యకి ఆనంద్ రాఘవ కొడుకని తెలిస్తే ఇంకేమైనా ఉంటుందా? సూర్య కోపాన్ని ఆపడం మన వల్ల అవుతుందా? చంద్ర అన్నయ్య, మన రుక్మిణిని చేసుకో అబ్బాయి వచ్చాడు కదా, వెళ్ళిపోయాడా? పైన రుక్మిణితో మాట్లాడుతున్నాడు బావగారు. పద సుమా. మీరేం భయపడకండి అమ్మగారు. ఆనంద్ రాఘవ్ కొడుకు అనే సంగతి విజయాంబిక దీపక్లు బయట పెట్టరు. మనం కూడా ఎవరికి చెప్పం కాబట్టి ఆనంద్ రాఘవ్ కొడుకు అన్న విషయం పెద్దయ్య గారికి తెలిసే అవకాశమే లేదు.